సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు అమర్ గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, వేదికపై ఉన్నటువంటి మిత్రులు, సోదరులారా, ఈరోజు ఇది పార్టీ సమావేశమే కాకుండా ఒక ప్రధానమైనటువంటి సమస్యని చర్చించడానికి మహాధర్నా అనేటువంటి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత 3 సంవత్సరాలు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా దీన్ని హెల్త్ హబ్గా చేస్తామని, ఐటీ హబ్గా చేస్తామని, ఎడ్యుకేషన్ హబ్గా చేస్తామని 3 సంవత్సరాల నుంచి చెబుతూ వచ్చారు. కానీ ఈ 3 సంవత్సరాలు అయింది ఏమిటంటే భూ కబ్జాల హబ్గా విశాఖపట్నం అనేటువంటిది మారిపోయింది. దానికి తెలుగుదేశం, చంద్రబాబు ప్రధానమైనటువంటి కారకులని, అందుకనే ఈరోజు ఈ మహాధర్నా నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు ప్రధానమైనటువంటి ప్రజల యొక్క సమస్య ఇది వారి సొంత వ్యవహారం కాదు. అందుకని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేటువంటిది వేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది ప్రధానమైనటువంటి సమస్యని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు లేవనెత్తారు. అధికారుల యొక్క రిపోర్ట్ ప్రకారం 19 మండలాల్లో 1,06,000 ఎకరాల యొక్క భూ కబ్జా జరిగిందని వారు తెలియజేయడం జరిగింది. కానీ ఇది 32 మండలాలు, కనీసం సుమారుగా 3 లక్షలకు సంబంధించినటువంటి కబ్జాని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అందుకని ఇది దేశంలోనే చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఇది ల్యాండ్ పుల్లింగ్ అని చెప్తున్నారు. ఏమిటి ల్యాండ్ పుల్లింగ్ అంటే? వారు ఈరోజు ఉడావారికి మా భూముల్ని మీరు అమ్ముకోవడానికి ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం, హృదయపూర్వకంగా సంతకాలు పెట్టిస్తా ఉన్నారు. ఇది ఒక రకమైన ల్యాండ్ పుల్లింగ్. ఇది పుల్లింగ్ కాదు, కబ్జా చేయడం, పేదవాళ్ళ భూములు లాక్కోవడం. ఇందులో కూడా అసైన్డ్ భూములు అనేటువంటిది ప్రధానంగా ఉన్నాయి. మొదపాక మేము అందరం వెళ్ళి చూసాం. పేదవాళ్ళకి 20 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఎస్సీలకు ఇచ్చిన భూములు అవి. ఆ భూములు వారు సొంత ఆస్తిలాగా ప్రభుత్వం ఈరోజు లాగేసుకోవడానికి ప్రయత్నం చేసింది. 20 అడుగుల 40 అడుగుల రోడ్డు, 2 కిలోమీటర్లు పేద ప్రజల రోడ్లు భూముల్లో వేశారు. ఎవరు బాబు గారు సొమ్మనేశారు. వేసిన వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ డ్రోన్ కెమెరాలు ఇప్పుడు చూపిస్తున్నారు ఇక్కడ మనల్ని. కానీ దారి చేసి గూగుల్లో పెట్టారు. అంటే ఇక్కడ దారి ఉందని చూపించడానికి వాళ్ళని ఏం చేశారని అడుగుతున్నాను. తెలుగుదేశం మేము అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. మీరే చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళు భూ కబ్జాదారులు బేడీలేసి నడిపించాలి. పేదవాళ్ళ భూములు లాక్కున్న వాళ్ళని చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం. మిర్చి రైతులు మాకు ధర లేదని అడిగితే వాళ్ళని బేడీలేసి నడిపిస్తున్నారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. అందుకని ఈరోజు ప్రజల యొక్క పేదవాళ్ళ భూములు తీసుకోవడం అనేటువంటి జరిగితే సైన్ భూములు గత 60 సంవత్సరాల నుంచి చేతిలో ఉన్నటువంటి పేదవాళ్ళు భూములు కోల్పోతున్నారు. అది ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఉద్యమం అనేటువంటి చేయాలి. బీజేపీ ఎమ్మెల్యే ఎక్కడ లేవనెత్తారు, కానీ స్థానిక ఎంపీ దాని మీద నోరు మెదపలేదు. బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కలిసి పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూస్తూ ఓర్కోనని ఇక్కడికి రావడం అనేటువంటిది, ఈ మహాధర్నా నిర్వహించడం అనేది సంతోషకరం. నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో లేవనెత్తాలి, ప్రజా ఇష్యూ చేయాలి. మీరు జనరల్ గా చాలా విషయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పరిష్కారం చేస్తాం తప్పకుండా అని చెప్తున్నారు. ఈ సమస్య మీద మాత్రం అధికారం కాదు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. ముదపాక సాయిరెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం వెళ్ళి ప్రజలకు అక్కడ భరోసా ఇవ్వడం జరిగింది. అట్లా భూములు కోల్పోతున్నటువంటి పేదవాళ్ళు కానీ, భూములు కోల్పోయేటంటే సామాన్య ప్రజలకు కానీ హామీ ఇచ్చే దీని మీద నిరంతరమైనటువంటి పోరాటం జరపాలని సిపిఎం, సిపిఐ, లోక్సత్తా అలాగే అన్ని పార్టీలు కూడా, బీఎస్పీ అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్షాలన్నీ కూడా మీకు మద్దతుగా ఉంటాయని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ.